ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ చాలా భారంతో నేను చేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన నాకు కాల్ వచ్చిందనమాట. మనం హీలింగ్ మీద ఒక వీడియో చేశాం. ఒక చర్చ్లో చెప్పిన మెసేజ్లో ఆ షార్ట్ కట్ చేసి నేను ఆ హీలింగ్ గురించిన క్లారిటీ నేను ఆ వీడియో చేసి పెట్టినప్పుడు ఆ వీడియో ఒక బ్రదర్ చూసి దాని గురించి కాల్ చేశారనమాట. కాల్ చేసి చాలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. వీడియోలో నేను ఏం చెప్పానంటే, దేవుడు కొంతమందికి రోగాలు తగ్గిస్తాడు, లేదా కొన్ని రోగాలకి దేవుడు కృపణిస్తాడు అని చెప్పాను. అయితే ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బ్రదర్, నేను నా జీవితంలో నేను చేయకూడని పని నేను చేశాను. చేయకూడని పని చేసి నేను హెచ్ఐవి తెచ్చుకున్నాను బ్రదర్. నేను హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ని. చాలా చిన్న వయసు నాది. చేయకూడని పాపాలన్నీ చేసి నాకు యవ్వన బలం ఉంది కదా, నేను యవ్వనొస్తుంది కదా, నాకేమవుతుంది అని పిచ్చిగా తిరిగాను. చాలా విచ్చలవిడిగా తిరిగాను. అయితే నాకు యేసు ప్రభు గురించి తెలీదు. అయితే ఆ రోగం వచ్చిన తర్వాత నేను యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను. నాకు యేసు ప్రభు గురించి తెలియకపోవడం వల్ల తెలియక నేను వేరే వాళ్ళతో పాపం చేసి ఆ హెచ్ఐవి రోగం నేను తెచ్చుకున్నాను బ్రదర్. ఎవరికి తెలియదు బ్రదర్, మా తల్లిదండ్రులకే తెలుసు. ప్రతిరోజు మా ఇంట్లో ఏడ్చుకుంటున్నాం, మా కుటుంబం అంతా ఏడ్చుకుంటున్నాం, కూర్చొని ఏడ్చుకుంటున్నాం. నా పరిస్థితి ఎలా ఉందంటే, నాకు నిద్ర పట్టట్లేదు బ్రదర్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు ఈ జీవితం మీద ఆశ లేదు. కానీ ఆ వీడియోలో కొంతమందికి రోగం తగ్గిస్తాడు, లేదా దేవుని కృపణిస్తాడని మీరు చెప్పారు. అంటే నా రోగం తగ్గించడా బ్రదర్ నాకు ఫోన్ చేసి భయంకరంగా ఏడుస్తున్నాడు అనమాట. అయితే నేను ఆ బ్రదర్కి చెప్పాను, నీకు నీడ్ ఉంది, స్వస్థత దేవుడు నీడున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాడు. నీకు నీడ్ ఉంది, ఆ స్వస్థత నీకు అవసరం కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు, భయపడొద్దు అని చెప్పాను. కొంతమంది యవనస్తులు ఈ రోజుల్లో ఏంటంటే, నాకు బలం ఉంది కదా, నేను యవనస్తుని కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా తిరుగుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాదు, నేను ఈ రోజుల్లో చాలా విషయాలు వింటూ ఉన్నాను అనమాట. చాలా విషయాలు చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు హెచ్ఐవి చాలా ఎక్కువగా ఉండేది, ఎయిడ్స్ చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత దాని గురించిన అవగాహన ప్రజల్లోకి తెచ్చి దాన్ని నియంత్రించగలిగారు కొంత. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతూ ఉన్నారంట. ఎవరో తెలుసా? ఎక్కువ దాని బారిన పడుతుంది ఐటీ ఎంప్లాయీస్ అంట. ఆ విషయం విన్నప్పుడు నిజంగా ఎంత పాపం చాలా ఈజీ అయిపోయింది. ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. చాలామంది వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా యవనస్తుల గురించిన ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఏంటంటే, యవనస్తుడా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ మనస్సుకు నచ్చినట్టు చేసుకో, కానీ వీటన్నిటి గురించి ఒక దినమున నువ్వు తీర్పులోకి వస్తావు, జాగ్రత్త అని బైబిల్ చెప్తా ఉంది. చాలామంది ఈరోజు యవనస్తులు వాళ్ళకి తెలియకుండా పాపంలోకి ఎంటర్ అయ్యి, ఆ ఎడిక్షన్స్లోకి ఎంటర్ అయ్యి వాటిలో నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు తెలియకుండా. ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో కనుకుంటే, ఆ స్థితిలో కనుకుంటే నేను రక్షించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. చాలామంది వాళ్ళ జీవితాల్లో బాధపడుతూ ఉంటారు కొన్ని తప్పులు చేసిన తర్వాత. అరే, నేను ఈ తప్పు ఒక్కటి నా జీవితంలో నేను చేసి ఉండకూడదు, ఈ మిస్టేక్ ఒక్కటి నా జీవితంలో నేను చేసి ఉండకూడదు అని కొన్ని విషయాల గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా, నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. నజరేయుడైన యేసు ప్రభు
ఆయన మన పాపాలన్నిటిని మోసాడు. ఆయన మన శాపాలన్నిటిని భరించాడు. మోసే అంట ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడంట. యేసు ప్రభు కృపను తీసుకొచ్చాడంట. కృప మనం చేసిన పాపాలన్నిటిలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాం. కృపని ఈరోజు యేసు ప్రభు ఈ లోకానికి తెచ్చాడు. యేసు ప్రభుకి నేను చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నీ మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చిపోతున్నాడు. నువ్వు ఎలాంటి మిస్టేక్స్ చేసినా, ఎలాంటి తప్పులు చేసినా దేవుడు ఈరోజు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకుని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి మిస్టేక్స్ చేసినా, ఎలాంటి తప్పులు చేసినా దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను బయటికి తెచ్చే కృపని యేసు ప్రభు ఈ లోకానికి తెచ్చాడు. నువ్వు చేయవలసింది ఒకటే, నీ పాపాలు ఆయన రక్తంలో కడుకో. నీ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకో. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించు. దేవుడు నువ్వు పాడు చేసుకున్న జీవితాన్ని దేవుడు మరలా నూతనంగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నూతన జీవితాన్ని ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వాళ్ళందరూ నూతన సృష్టి అని రాయబడింది. దేవుడు ఖచ్చితంగా నీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపో, ఆయన దగ్గర ఒప్పుకో. దేవుడు ఒక నూతన జీవితాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఈ వీడియో ద్వారా ఒకటే నేను చెప్తా ఉన్నాను, యవనస్తులకి మాత్రం ఈజీగా పాపం ఈ రోజుల్లో దొరుకుతుంది కదా అని పాపంలో పడిపోవద్దు. ఇది చివరి కాలంలో మనం ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన యవ్వన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రానయ్యున్నారు కనుక మనమందరం ఆయన రాకడ కోసం సిద్ధపడదాం. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, నీకు వందనాలు నాయనా. ఈరోజు ఎంతోమంది యవనస్తులు పాపంలో పడిపోయి ప్రభువా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. బట్ ఐ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రభా, నువ్వు జీవితాన్ని మార్చడానికి లోకానికి వచ్చావు ప్రభా. నూతన జీవితాన్ని నువ్వు ఇవ్వడానికే వచ్చావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. పాపాత్మురాలైన స్త్రీ తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు తనకి నూతన జీవితాన్ని ఇచ్చావు ప్రభా. సమరయ స్త్రీ తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు నువ్వు నూతన జీవితాన్ని సమరయ స్త్రీకి మరలా ఇచ్చావు నాయన. నీకు వందనాలు నువ్వు నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నావు. నువ్వు చేసిన పాపాలన్నిటిని క్షమించి మరో క్రొత్త జీవితాన్ని నువ్వు ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నావు ప్రభా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితాలను ఎవరైనా పాడు చేసుకుని ఉంటే దయచేసి వాళ్ళందరినీ మార్చి ప్రభా, వాళ్ళని మీ రక్తంలో కడిగి ఒక నూతన జీవితాన్ని వాళ్ళకి ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ మారా అనుభవాన్ని నుంచి మధురమైన అనుభవంలోకి మీరు వాళ్ళని తీసుకురమ్మని, కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.